అమెరికా, పశ్చిమ దేశాల కోసమే పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నట్లు పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. దీనిపై ప్రపంచమంతా పాకిస్తాన్ను దోషిగా చూస్తోంది. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి ఓ టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడికి పాకిస్తాన్ బాధ్యత వహించాలని ఇండియా అంటుంది కదా, దీనిపై మీ స్పందన ఏంటని ఓ విలేకరి అడిగారు. దానికి స్పందించిన మంత్రి ఖవాజా ఆసిఫ్, గత 30 సంవత్సరాలుగా అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసం ఈ నీచమైన పని చేస్తున్నాం అని అన్నారు. అంతేకాదు, అది తప్పు అన్న విషయం తమకు కూడా తెలుసు. ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు. ఇన్నాళ్లు పాకిస్తాన్లో అసలు ఉగ్రవాదులు లేరని చెప్పుకునే ఆ దేశానికి ఆసిఫ్ మాటలు చెంపమీద కొట్టినట్లయ్యాయి. పాకిస్తాన్ ఎంత నీచమైన దేశమో అందరికీ తెలిసిందే. ఏదైనా ఉగ్ర దాడులు జరిగి ఉగ్రవాదులు భారత్కు చిక్కినప్పుడు వారు తమ దేశం వారు కాదని కరాఖండిగా చెప్పేస్తారు. అసలు వాళ్లకు పాక్కు సంబంధం కూడా లేదని అంటారు. గతంలో దీనికి సంబంధించి చాలా ఉదాహరణలున్నాయి. ముంబై దాడుల్లో పట్టుబడ్డ కసబ్ తమ దేశం వాడు కాదని చెప్పింది. కానీ ఆ దేశ మీడియా కసబ్ పుట్టి పెరిగిన ఇల్లును వార్తల్లో చూపించింది. అలాగే బిన్ లాడెన్ను 5 సంవత్సరాలు పాకిస్తాన్లోనే దాచింది. కానీ అమెరికా బిన్ లాడెన్ వెతికి చంపే వరకు పాక్ అదే నాటకమాడింది. ఎన్నో సంవత్సరాలుగా పాకిస్తాన్లో ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోంది అమెరికానే అని ఎంత చెప్పినా ఎవరూ వినలేదు. ఇప్పుడు ఆ దేశ రక్షణ మంత్రి పరోక్షంగా చెప్పడంతో అసలు నిజం బయటపడింది. ఆ ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ ఏమన్నారంటే, సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధ సమయంలో పాకిస్తాన్ అమెరికాకు మద్దతు ఇవ్వకపోయుంటే పాక్కు మంచి పేరుండేది. అలాగే 2001 నవంబర్ 9న న్యూయార్క్లో అల్ ఖైదా ఉగ్రవాద దాడి తర్వాత ఆఫ్ఘనిస్తాన్పై దాడికి కూడా పాక్ మద్దతు ఇవ్వకుండా ఉండాల్సిందని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్తో పోరాటానికి అమెరికా ఉగ్రవాదులను ప్రాక్సీలుగా ఉపయోగించుకుందని, ఇప్పుడు పాకిస్తాన్లో సంక్షోభం సృష్టించే ప్రయత్నంలో భాగంగా భారత్ పహల్గాం ఉగ్ర దాడిని వాడుకుంటుందని పాకిస్తాన్ మంత్రి ఆరోపించారు. ఇంకా మాట్లాడుతూ ఈ దాడిని చేసిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ గురించి తానెప్పుడూ వినలేదని అన్నారు. దీన్ని అదునుగా భావించి ఇండియా దాడి చేస్తే ప్రతిదాడి ఉంటుందని, ఒకవేళ పూర్తిస్థాయి దాడి జరిగితే ఖచ్చితంగా యుద్ధం జరుగుతుందన్నారు. అయితే యుద్ధం జరిగితే ఏర్పడే సంక్షోభం గురించి ఆలోచించాలి అని పేర్కొన్నారు.